అంటే జనవరి 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,826 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,625 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,68,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా ఈ రోజు నుంచి నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనం అనేది పూర్తయిపోయింది. ఈ రోజు నుంచి అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈ రోజు అయితే దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈ రోజు దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుపతిలో ఎటువంటి ఎస్ఎస్డి టికెట్స్ కూడా కేటాయించడం లేదు. ఈ రోజు దర్శనానికి వెళ్లాలనుకున్న భక్తులు డైరెక్ట్ గా తిరుమల కొండపైకి వెళ్లి సర్వదర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇక నిన్నటితో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ముగిసిపోయింది.